దుర్మార్గం చేసి ఇంత ఇది చేస్తే రాజ్యాంగ రచనలో అన్నాళ్ళు వాళ్ళు పడ్డ బాధలన్నిటినీ ఎరిగినటువంటి ఒక మహనీయుడు వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించి వాళ్ళని భద్రపరచడానికి, సమాజంలో వాళ్ళు కూడా నైతికంగా తల ఎత్తుకొని తిరగటానికి కొన్ని ఏర్పాట్లు చేస్తే ఈరోజు తీర్పులు ఎలా ఉన్నాయంటే మళ్ళా ఇగో మీకు ఏమాత్రం మార్పు రాలేదు, న్యాయస్థానాలు కూడా మిమ్మల్ని ఇప్పటికీ వెలివేస్తానే ఉన్నాయి, మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేని చట్టాలు మీకు మాత్రమే అప్లై అవుతాయి అని ఈరోజు కూడా లేటెస్ట్గా మరి కొన్ని తీర్పులు, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానంగా మనం గౌరవించేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది చాలా హృదయాన్ని కలచివేసే విధంగా అనిపించింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, సమాజంలో ప్రజలందరి అభిప్రాయం. చాలా మంది దీని విషయంలో గాయపడి గుండెకోతకు గురై స్పందిస్తూ ఉన్నారు. అంటే మిగిలిన ఏ వర్ణాల వారైనా తమకిష్టం వచ్చినటువంటి భక్తి మార్గంలోకి వెళ్ళొచ్చు, తమకిష్టం వచ్చిన విశ్వాసంలోకి వెళ్ళొచ్చు, కానీ దళితుడికి మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. దళితుడికి ఆ స్వేచ్ఛ లేదు. అంటే దళితుడంటే సర్వోన్నత న్యాయస్థానానికి కూడా ఇంత చిన్న చూపు ఉంటుందని నేను అసలు భావించలేదు. మరి ఎవ్వరికీ లేని ఈ చట్టాన్ని లేకపోతే ఈ తీర్పుని దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? దళితులకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎస్టీ ఉన్నాడు, ఎస్టీ వేరే మతంలోకి మారితే వాని స్థానం అంతే ఉంటుంది. బీసీ ఉన్నాడు, బీసీ వేరే మతంలో మారితే వాడు బీసీగానే ఉంటాడు. ఓసీ వేరే మతంలో మారితే వాడు ఓసీగానే ఉంటాడు. ఒక ఎస్సీ మాత్రం వేరే మతంలోకి మారితే ఎందుకని అతని హక్కులు పోగొట్టుకుంటున్నాడు? ఎందుకు పోవాలి? అంటే ఎస్సీలు అంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా చిన్న చూపేనా?